ఇప్పుడు మీకు చూపిస్తున్నానా, ఇది పంది కోణం చేపలు అంట. ఈ ఒక్క చేపే ఇద్దరు మనుషులు అంత ఉంది. చూడండి అంత సైజు ఉంది. తోక మన కాలుకి దాని తోక నా కాలు కన్నా 3 ఇంతలు ఎత్తుంది. 3 ఇంతలు పెద్దగా ఉంది. చూడండి అంత పెద్దదో చేప. దాని తలకాయ మూడు పెద్ద చేపలే. అంతకుముందు ఇంత చేప ఒకటి చూపించాను, అది 7,500 దాకా పోయింది. ఈ 3 చేపలు 40,000 రూపాయలు దాకా పలికినట్టు తెలుస్తుంది. ఇందాక మనుషులు ఉన్నారు, తీసినా కానీ చూపించలేదు. అన్నట్లో ఇదే చిన్న చేప. వీరి 3 ఇట్లో పంది కోణం అంటారండి. అవి మామూలుగా అయితే కోణాలు లేకపోతే కుంభకోణం చేపలు అని 2 రకాలుగా పిలుస్తున్నారు. నాకు తెలిసి ఇది కోణం. ఆయన అడిగితే పంది కోణాలు అన్నాడు. ఇది రెండో చేప, సైజులో రెండోది ఉంది. 3 చేపలే కనీసం 40,000 రూపాయలు పోయినాయి. అంటే 3 చేపలు 40,000 పోయినాయి. అంటే ఒక్కో చేప ఎంత పడిద్దో మీరు ఆలోచించారు. ఈరోజు మార్కెట్ పెద్దగా నేను తీయకూడదని వచ్చాను. కాకపోతే రావడంతో పెద్ద వీడియోలు కనబడుతున్నా. వాళ్ళు నిలబడితేనే ఈ చేపలు అంత పెద్దగా కానిస్తుంది. అట్లేమ్మా చూసారా అంత పెద్ద చేపలు. మామూలుగా అయితే ఈ చేప ఇంత పెద్ద చేపను అంతకుముందు ఎప్పుడు చూడలేదు. అంతకుముందు మీకు ఒక చేప 7,500 అని ఒక వీడియో పెట్టాను. ఆ చేప ఎంత ఉంది. ఆ రోజు ఇంత చేపను ఒక అలా చిన్న ట్రాక్టర్లో తీసుకొని వెళ్ళారు. అలాంటిది దీనికన్నా అది పెద్దది, అదే పెద్దది అనుకుంటే దీనికన్నా అది డబుల్ ఉంది. కొద్దిగా 1.5 సైజు ఎక్కువ ఉంది. దానికన్నా ఇది ఇంకో 1.5 సైజు ఎక్కువ ఉంది. అంటే ఈ చేప కన్నా అది డబుల్. ఇది మనిషి అంత ఉంటే అది ఇద్దరు మనుషులు అంత ఉంది. మార్కెట్లో ఇంకా వేరే చేపలు ఉన్నాయి. అవి రోజు మామూలుగా రెగ్యులర్గా అట్లాంటి చేపలు బాగా ఎక్కువ బాగుంది. అక్కడ సేమ్ ఇలాంటి చేప ఇంకోటి అక్కడ ఒకటి కనబడుతుంది. ఇదిగోండి దాన్ని నిలబడ్డ అవతల ఇంకో చేప కనబడుతుందా. అక్కడ సేమ్ ఇలాంటిది ఒకటి ఉంది. అది ఒక 4,000 రూపాయలు దాకా పోయినట్టుంది. 4,000-5,000 పోయింది. ఆ పాట అయితే అయింది. ఈ పాట అయితే బాగా టఫ్ పోటీ ఇచ్చింది. బాగా పెద్ద పోటీ ఇచ్చింది. ఎక్కువ మంది పాటలు ఉన్నారు, ఉండి తీసుకున్నారు. మరి వీటిని తినడానికి తీసుకెళ్తారో మరి దేనికో దాని పొట్ట కూడా తగిలింది. ఎంత పోయింది? 42,000. 3 చేపలు 42,000. 3 చేపలు 42,000 పోయినాయి అంట. అప్పుడు చూడండి ఒక్కొక్క చేప ఎంత పడింది. ఇవ్వండి అందరూ ఎంతగా ఫోటోలు కూడా తీసుకుంటున్నారు. ఈరోజు మార్కెట్లో పంట పండిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్ద చేపలు 5-6 రకాలు చూసాను. ఇవి ట్రాక్టర్లో తీసుకుంటున్నారు. వీటిని వాడి మీద ఎక్కిస్తారు. వేరే చేపలు కూడా ఉన్నాయి.
చూడు నా చేత అంత ఉందో నలుగురు కలిసి లేచిన రావలేదు. అలాగే అలాగే వేసే దాన్ని ఇది ఉన్నట్లు పెద్ద జాబ్ దీన్ని ఎక్కడ వేసుకెళ్తారో మరి అది వేసి అసలు లోపల ఉన్నట్లు అదే పెద్ద చేప. 2, 3, 4, 5, 6, 7గురిది కలిపి లేపుతున్నారు ఆ చేపని. 7గురు కలిపి లేపినా కానీ ఆ చేప లాగలేదు, అంత పెద్దగా ఉంది. ఇది చేప సైజు. అట్లే బాయ్ ఇది పడిపోయింది అన్నా, అది పడిపోతుంది. ఒరే అన్ని బండి ఉంటుందట్రా ఎవరన్నా డబ్బులు తీసుకోమ్మా. కొద్ది నాకు ఏడ చెట్లు